వింతలు, విశేషాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, నమ్మలేని నిజాలు ఒక్కటేంటి, ఎన్నో అరుదైన సంగతుల సమాహారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ కి హార్టీ వెల్కమ్. కాళ్లపైనే కాదు కర్రలపైన నడిచి చూపిస్తామంటున్నారు ఎవరు? కాళ్లపైనే కాదు కర్రలపైన నడిచి చూపిస్తామంటున్నారు ఎవరు? చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన నాణేల చరిత్ర ఏమిటి? మగాళ్లకు సవాలు విసురుతున్న డెలివరీ ఉమెన్ స్టోరీ ఏమిటి? పిల్లాడు కాదు పిడుగు అనిపించుకుంటుంది ఎవరు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీ. కాలం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ ఆడ మగ మధ్య కొన్ని తారతమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు అంతరిక్ష ప్రయాణాలు చేస్తూ ఉన్నా ఇంకా వారిపై చిన్న చూపు పోవడం లేదు. కానీ వాటన్నిటినీ ఛాలెంజ్ చేసింది ఓ మహిళ. ఆన్లైన్ డెలివరీ ఉద్యోగాలను మగవారు మాత్రమే చేయాలనే భావనను పటాపంచలు చేసింది. తాను కూడా మగాళ్లతో సమానంగా డెలివరీ ఉమెన్గా రాణించగలనని నిరూపిస్తున్నారు. ఇంతకీ ఎవరా మహిళ? ఏంటి ఆమె స్టోరీ? ఆ స్ఫూర్తిదాయక వివరాలు తెలుసుకుందాం రండి. నా పేరు సుధారాణి. నేను ప్రజెంట్ కొరియర్ డెలివరీ ఉమెన్గా వర్క్ చేస్తున్నా. నాకు ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు ఇద్దరు ఉన్నారండి. కొన్ని ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల ఈ కొరియర్ సర్వీస్లోకి నేను వెళ్ళడం జరిగింది. సక్సెస్ఫుల్గా 4 years నుంచి చేస్తూనే ఉన్నాను. ఇంకా మూవ్ ఆన్ అవుతూనే ఉన్నా, ఇందులోనే ఉన్నాను. హైదరాబాద్లో బతకాలంటే బేసిక్గా మనకి రెంట్లు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక స్కూళ్ళు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఆ టైంలో నేను సాఫ్ట్వేర్ ఆఫీస్లో క్యాంటీన్స్ ఉండేవి. అందులో చిన్న వర్క్ సూపర్వైజర్గా అట్లా చిన్నగా చేసేదాన్ని. అలా చేసుకుంటూ వస్తుంది. ఆఫ్టర్ కరోనా తర్వాత అంటే అల్లకల్లాలు అయిపోయింది, తెలిసిందే కదా. ఆ టైంలో ఏం చేయాలి అని నేను ఆలోచించుకున్న టైంలో డెలివరీ నేను ఎందుకు చేయలేను? బండి ఉంది, ఫోన్ ఆపరేట్ చేయగలను, డెలివరీ ఉమెన్గా నేను ఎందుకు ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేను అని ఆలోచించుకుని వన్స్ గూగుల్లో సెర్చ్ చేశాను డెలివరీ జాబ్స్ అని. వాళ్ళు నాకు కాల్ చేశారు, రమ్మని చెప్పారు. వెళ్ళాను. ఫస్ట్ ఒక ఇంటర్వ్యూలో అయితే అమ్మాయిలు చేయలేరండి, ఎక్స్పీరియన్స్ కావాలి, అది వద్దు, కుదరదని రిజెక్ట్ చేశారు. బేసిక్గా వాళ్ళు అంటే నేను అనుకునేది ఏంటంటే వాళ్ళు ఒకసారి ఛాన్స్ ఇస్తేనే కదా నేను చేస్తాను అనేది. సరే వాళ్ళు వచ్చేసాను డిసప్పాయింట్ అయ్యాను. అరే ఎందుకు ఇట్లా అంటే ఒకే అబ్బాయిలే చేయగలరా ఈ పని, నేను చేయలేనా అని నేను అనుకుని వచ్చేసాను. తర్వాత ఇంకొక ట్రై చేశాను ఇలాగే. ఓకే వాళ్ళు లేరు, ఇంకో చోట అని ట్రై చేస్తే వాళ్ళు ఓకే అండి మీరు చేస్తారా అని కాన్ఫిడెంట్గా అడిగారు. వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్తో చేయగలరండి, ట్రై చేయండి అని చెప్పి ఫస్ట్ ఒక 4-10 షిప్మెంట్లు ఇచ్చి బయటకు పంపించారు. అప్పుడు స్టార్ట్ అయింది మ్యూజిక్. ప్రజెంట్ ఆ వేలోనే ఉన్నాను. అప్పుడు నేను స్టార్ట్ చేశాను. నా ఫీలింగ్ అంటే నేనే చూశాను అనమాట. అనే వాళ్ళు కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు కస్టమర్ దగ్గరికి నేను వెళ్ళినా సరే వావ్ ఉమెన్ ఫస్ట్ కాల్ వినగానే వాయిస్ వినగానే డౌట్గా 2 మీరు ఆడోళ్ళ అలా అంటారు కదా అక్కలు. వాళ్ళంటే అవునంటే అమ్మో మీరు కూడా వచ్చేసారు ఈ ఫీల్డ్లోకి అది ఇది అని కొంచెం కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు జాలి పడిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఎంకరేజ్ కీప్ ఇట్ అప్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలా మోర్ దెన్ చాలా మంది ఇది చేస్తూనే ఉన్నారు. ఏదైనా ఒక ఉమెన్గా నేను ఈ వర్క్లో నేను ఉండడం, ఎవరికన్నా ఇంకొకరు ఇన్స్పిరేషన్గా ఉండడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. వర్క్లో కూడా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, వాన పడినప్పుడు సేఫ్టీగా దీనికి కవర్స్ ఉంటాయి. మేము కూడా రెయిన్ కోట్ వేసుకుని సేఫ్టీగానే డెలివరీస్ చేస్తామన్నమాట. ఎక్కువ రైన్ పడినప్పుడు ఆఫీస్ వాళ్ళ నుంచి కాల్ చేసి ఆపేసేయండి, వచ్చేయండి, రేపు డెలివరీ చేద్దామని వాళ్ళు కూడా మాకు సపోర్టింగ్గా ఉంటారు. అంత సపోర్టింగ్గానే ఉండబట్టే నేను ఇన్ని ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉండగలిగాను. ఇప్పుడు ఫస్ట్ డెలివరీకి కృష్ణానగర్ ఏ బ్లాక్ వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి కస్టమర్కి కాల్ చేద్దాం. ఆల్రెడీ నాకు రూట్ ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతా, మీరు నన్ను ఫాలో అయిపోండి. ఓకే. ఈ వర్షం వచ్చినప్పుడే చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఈ కింద నీళ్లు ఇదంతా ఈ ఏరియాలో ఎప్పుడు వాటర్ వెళ్తూనే ఉంటుంది. Delivery.com అనే కొరియర్ సర్వీసు, అందులో నేను వర్క్ చేస్తున్నా. నాకు వచ్చేసి కొన్ని
క్లయింట్స్ ఉంటారనమాట, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా ఉంటాయి కదా, వాటి నుంచి కూడా కొన్ని డెలివరీస్ మా Delivery.com అనే కంపెనీకి కొరియర్ వస్తుంది అనమాట. అవి ఏవైతే వస్తాయో అవన్నీ తీసుకుని ఆ అడ్రస్కి మేము వెళ్ళి డెలివరీస్ చేస్తూ ఉంటాం. డెలివరీ టైంలో ఫేస్ చేసేవి వెయిటింగ్. మెయిన్లీ కస్టమర్కి నేను కాల్ చేసి వస్తున్నా అని చెప్పాక కూడా వాళ్ళు వచ్చామని చెప్పేస్తాం. ఆబ్వియస్లీ మేము ఏంటంటే అక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒక 1 minute ముందే కాల్ చేస్తాము. చేసి మేడం మేము వచ్చాము, సార్ మేము వచ్చాము ఇలా చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఆ టైంకి కిందకి రారనమాట. కొందరు ఉండరు. ఏంటి ఇప్పుడు ఇక్కడ అడ్రస్ ఒకటి పెట్టి ఒక చోటకి రమ్మనడం ఇలాంటివి ఉంటాయి. ఒకళ్ళేమో పైన ఉంటారు 5th floor, అట్లా లిఫ్ట్ లేని ఏరియాల్లో పైకి రమ్మని చెప్తారు. అంటే యాజ్ పర్ డెలివరీ ఉమెన్ మేము చేయాల్సిన వర్కే అది. కొన్ని సందర్భాల్లో అవి చాలా రిస్క్ అనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే మావి ఏదైనా షిప్మెంట్ పోయిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ మేమే. ఇప్పుడు నేను ఈ 77 డెలివరీ చేయడానికి బయటకు తీసుకుని వచ్చాను కదా, ఇందులో ఏదన్నా ఒక షిప్మెంట్ మిస్ అయిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ మేమే. అది 1000 అవని 10,000 అవని దానికి రెస్పాన్సిబిలిటీ మేమే, దానికి అమౌంట్ మేమే కట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ బ్యాగ్ విషయంలో మేము చాలా భయపడతాం అనమాట. అందుకోసం మ్యాక్సిమం కింద వదిలేసి వెళ్ళడానికి ప్రిఫర్ చేయం. వాళ్ళని కస్టమర్ని రమ్మని మ్యాక్సిమం రిక్వెస్ట్ చేస్తాం. రాకపోతే అప్పుడు మేము పైకి వెళ్తాం. ఫస్ట్ డెలివరీ ఇవ్వడానికి వచ్చేసామండి. మనం లొకేషన్లోనే ఉన్నాము. ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాం. ఇవ్వండి, కస్టమర్ ఫస్ట్ డెలివరీ కాల్ చేయాల్సింది. చేసా, కస్టమర్కి కాల్ చేస్తున్నాను. హలో హలో మ్యామ్, మేము డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీకు ఒక కొరియర్ డెలివరీ వచ్చింది. సో లొకేషన్లో ఉన్నాను, ఒకసారి అడ్రస్ చెప్తారా? ఇది వెంకట్ బైక్ పాయింట్ ఆపోజిట్ బిల్డింగ్ అండి, 4th floor. ఓకే, అక్కడే ఉన్నాను మేడం, వస్తున్నాను. ఓకే. సో ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టడం కొంచెం టెన్షన్, భయమే, కానీ తప్పదు. ఇప్పుడు కొందరు కస్టమర్లు వస్తారు, కొందరు రారు కదా. ఇప్పుడు ఇది డెలివరీ ఇవ్వడానికి మనం పైకి వెళ్తాం. టైమింగ్ మార్నింగ్ 7:30 కల్లా హబ్కి వెళ్ళిపోతాను. మీరు చూసారు కదా, అలాగ తీసుకుని లైన్ పెట్టుకుని ఇలా బ్యాగ్లో సెట్ చేసుకుని ఇలా బయటకు వచ్చేసరికి ఈజీగా 10:30 అయిపోతుంది. ఒక 3 hours అక్కడే టైం అవుతుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇలా రూట్లోకి వెళ్తాము. ఎర్నింగ్ ఉంటుందండి బాగానే. ఫర్ మంత్కి 25,000 to 30,000 వరకు ఎర్న్ చేయొచ్చు. పర్ డే 1,000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేస్తాను నేను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అలాగే కొందరు పిల్లల్లో తెలివి కూడా చిన్ననాటి నుంచే ఆశ్చర్యపరుస్తుంది. ఒక బాలుడి విషయంలో అక్షరాల ఇది నిజమైంది. నిండా 5 ఏళ్లు లేని ఓ బాలుడు తన జ్ఞానంతో ఏకంగా వరల్డ్ బుక్లో చోటు సంపాదించుకొని ఆశ్చర్యపరిచాడు. తన అసాధారణమైన టాలెంట్తో ఔరా అనిపిస్తున్నాడు. ఇంతకీ ఎవరా బాలుడు? అంత చిన్న వయసులో రికార్డులు ఎలా సాధించాడు? వాచ్ ది స్టోరీ. దేనికి ఇచ్చారు నీకు అది? తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. ఎందుకు ఇచ్చారు? డైనోస్ గురించి చెప్పా. ఎన్ని చెప్పావు? 30. పిట్ట కొంచెం కూతగనం అనే సామెతను అక్షరాల నిజం చేస్తున్నాడు 5 ఏళ్ల దేవాంశ్. చదువుతుంది 1వ తరగతి. అయినా అపార జ్ఞానం సంపాదించి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. పసి వయసులో తమ కుమారుడు అంతటి విజయాన్ని సాధించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ దేవాంశ్ ఏ అంశంలో ప్రతిభ చూపాడు? ఎందుకు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కాడు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ముద్దులొలికే ఈ చిన్నారి పేరు కట్టమూడి దేవాంశ్. తల్లిదండ్రులు హరీష్, భానురేఖ. ఇద్దరూ విజయవాడలో వైద్యులుగా పనిచేస్తున్నారు. దేవాంశ్ ఏలూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. 5 ఏళ్ల ప్రాయంలోనే ఈ చిన్నారి అపార జ్ఞానం సంపాదించాడు. ఏ అంశాన్ని అయినా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుని అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ ప్రతిభతోనే తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు. డైనోసార్ జాతులను తెలియచేసే ఇన్సైట్లు PDF పుస్తకాన్ని పూర్తిగా చదివాడు. 30 కంటే ఎక్కువ డైనోసార్ జాతుల గురించి ఎంత చక్కగా చెబుతున్నాడో మీరే చూడండి. స్టెగోసారస్, జిరాఫీ టైటన్, ఆర్పియోడెక్స్, స్పైనోసారస్, టిరానోసారస్, ట్రైసెరటాప్స్, టైటానోబోవా, ఆరోసారస్,
Velociraptor, Albotronectus, Citipati, Dinosuchus, Ankylosaurus, Parasaurolophus, Pachycephalosaurus, Icaronectus, Smilodon, woolly mammoth, Eoraptor. అంతేకాకుండా హిందూ పురాణ దేవతామూర్తులు రాక్షసుల గురించి చెప్పి ఆకట్టుకుంటున్నాడు. జాతీయ చిహ్నాలు, ఆకారాలు, పక్షులు, కూరగాయలు, రవాణా పద్ధతులు, శరీర భాగాలను తప్పుదొర్లకుండా చెప్పేస్తున్నాడు. బాలుడి ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు, అధ్యాపకులు దేవాంశ్ ప్రతిభ ప్రపంచానికి తెలియాలని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధులను సంప్రదించారు. వారు బాలుడి మేధస్సును పరీక్షించారు. దాదాపు 400కు పైగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దేవాంశ్ స్థానం దక్కించుకున్నాడు. మల్టిపుల్ ఐడెంటిఫికేషన్ అండ్ రికార్డికేషన్ యంగెస్ట్ కిడ్ పేరుతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో దేవాంశ్ పేరుని నమోదు చేశారని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. దేవాంశ్ సామర్థ్యం, పాఠశాల మద్దతుతోనే ఈ రికార్డ్ సాధ్యమైందని అంటున్నారు. భవిష్యత్తులో దేవాంశ్ మరెన్నో విజయాలు సాధించి ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 6 months బ్యాక్ ఒకసారి ఏదో తను బొమ్మలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు డైనోసార్ బుక్ ఏదో చూసి తను అట్రాక్ట్ అయ్యి అది తీసుకున్నాడు, కొనమన్నాడు, కొనిచ్చాము. సో రెగ్యులర్గా మా వైఫ్ ఇంట్లో ఉన్న ఒక డైనోసార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని గురించి చెప్పడం అది స్టార్ట్ చేశారు. సో డే బై డే తనకి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ఇప్పుడు మనం చెప్పినవన్నీ తను మెమరైజ్ చేసి మళ్ళీ అవన్నీ ఐడెంటిఫై చేయడం, తనంతట తను ఐడెంటిఫై చేయడం కానీ అవన్నీ స్టార్ట్ చేశాడు. సో ఇది కొంచెం తనకి ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో తను కూడా కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాడని చెప్పి ఇంకా డైనోసార్కి సంబంధించి ఒక ఎన్సైక్లోపీడియా బుక్ ఉందండి. సో అది తీసుకొచ్చాము. దాంట్లో మోర్ దెన్ 60 స్పీసీస్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ డైనోసార్ స్పీసీస్ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే సైంటిఫిక్ నేమ్స్, డైనోసార్కి సంబంధించి అవి ఎలా ఐడెంటిఫై చేస్తారు, వాటి ఫీచర్స్ ఏంటి అన్నీ ఉంటాయి. సో కంప్లీట్ డీటెయిల్డ్గా ఆ 60 డైనోసార్స్ వాటి సైంటిఫిక్ నేమ్స్తో పాటు మొత్తం ప్రతి ఫీచర్ కూడా తను ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మొత్తం తను ఆల్మోస్ట్ ఆ 60 డైనోసార్ని గుర్తుపెట్టుకోవడం, ఆ ఫీచర్స్ని మళ్ళీ రెసిప్రికేట్ చేయడం ఆల్మోస్ట్ తను ఒక 3 months ఇట్లా ప్రాక్టీస్ చేశాడు. సో ఇది మాకు కొంచెం హ్యాపీగా అనిపించి దీన్ని ఎట్లన్నా కానీ దాన్ని ఒక మెమరీగా ఉండిపోవాలన్న ఉద్దేశంతో సెర్చ్ చేసాము. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మనకు ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలిసింది. అంతా కూడా చూసుకొని వాళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ బాబుని ఎంటర్ చేశారు. దానికి గాను సర్టిఫికేట్, మెమెంటో అండ్ గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేశారు. సో మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంత చిన్న వయసులోనే ఇంత అచీవ్మెంట్ చేసాము. ఇంత అచీవ్ చేసేసరికి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రతిరోజు ఏదో ఒక విషయం కొత్తది వాడికి చెప్పాలి. హీ హ్యాస్ ఎ వెరీ క్యూరియస్ మైండ్. ఏం జరుగుతుంది, ఇది ఎలా జరిగింది, ఒక బిగ్ క్వశ్చన్ బ్యాంక్ లాగా అదన్నిటికీ ఆన్సర్స్ మనం చెప్పి మళ్ళీ ఒక 1 week 1 month తర్వాత సరే నేను అడిగినా హీ యూస్ టు ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ. సో ఆ టాలెంట్ అయితే నాకు కొంచెం అనిపించింది. సో ఇంకా ఒక 6 months నుంచి డైనోసార్స్, ఈవెన్ ఇట్ మైథలాజికల్ గాడ్స్, మన హిందూ దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి స్టోరీస్ రోజు వింటాడు. దాన్ని మళ్ళీ రీకాల్ కూడా చేసుకుంటాడు. ఈవెన్ దేవుళ్ళ పేర్లు, రాక్షసులు అవన్నీ కూడా మొత్తం కథలు అన్నీ చెప్తూ ఉంటాడు. సో ఇంకా ఈ డైనోసార్ స్పీషీస్ మాత్రం మాకు కొంచెం స్పెషల్గా అనిపించింది. చూశారు కదా దేవాంశ్ యొక్క టాలెంట్. ఇంత చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టిస్తూ తెలుగు రికార్డు కూడా ఒక చరిత్ర సృష్టించని చెప్పచ్చు. ఈ డాక్టర్ ఫ్యామిలీ కూడా ఇతను కూడా డాక్టర్ అవుతానని కోరుకున్నారు. కానీ మనం చూస్తే ఈ బుడతడు మాత్రం డాక్టర్ కాదు, మంచి సైంటిస్ట్ అవుతానని కోరుకుంటాం మనం కూడా. ఎందుకంటే ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా ఇంత టాలెంట్ ఉన్న బుడతడికి ఇంత అవార్డు రావడం కూడా కుటుంబం కూడా చాలా సంతోషిస్తుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరా మహితో ఆలీ, విజయవాడ నుంచి. పురాతన నాణాల సేకరణ అనేది చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది. అది ఒక అలవాటుగానే కాకుండా మన చరిత్ర తెలుసుకోవడానికి కూడా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అలాంటి అరుదైన నాణాలను సేకరిస్తున్నారు ఓ వ్యక్తి. అంతేకాకుండా మన తెలుగు భాష ఎంత ప్రాచీనమైందో చాటి చెప్పేలా తెలుగు భాషతో ఉన్న పురాతన నాణాలను ప్రదర్శిస్తున్నారు. అలాంటి ప్రాచీన తెలుగు లిపి నాణాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. వాటి గురించి మనము తెలుసుకుందాం రండి.
ప్రస్తుతం చలామణిలో ఉన్న కాయిన్స్పై హిందీ, ఇంగ్లీష్ లిపి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడు నాణాల మీద తెలుగు లిపి కూడా ఉండేదని ఎంతమందికి తెలుసు? అవును, ఒకప్పుడు తెలుగు లిపితో ఉన్న నాణేలు చలామణయ్యాయి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కాకినాడలో ప్రముఖ పురాతన నాణేల సేకరణకర్త ప్రదర్శిస్తున్న ప్రాచీన తెలుగు లిపి నాణేలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. పురాతన కాలంలో ఆయా రాజులు ముద్రించిన తెలుగు లిపి నాణేలు నాటి తెలుగు వైభవాన్ని చాటుతున్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఓ మహాకవి. తెలుగు భాష తీయదనం ఎంతో గొప్పది. అమ్మలాంటి కమ్మనైన భాషగా తెలుగు కీర్తి గడించింది. సంస్కృతి, సంప్రదాయం సైతం భాషతో ముడిపడి ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఇతర దేశాలకు చెందిన వారు సైతం తెలుగు భాషతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చారు. ప్రధానంగా బ్రిటిష్ కాలంలోనూ తెలుగులో పురాతన నాణేలు, శాసనాలు ప్రాచీన వారసత్వ సంపదగా నిలిచాయి. వాటిలో ముఖ్యమైనవి తాళపత్ర గ్రంథాలు, నాణేలు, శాసనాలు. వీటి ద్వారా తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. బ్రిటిష్ ఇండియా, కాకతీయ రాజులు, మధురై, పుట్టుకొట్టం తదితర రాజులు ఆయా దేశాల్లో నాణేలపై తెలుగు పదాలను ముద్రించారు. ఈ నాణేలను కాకినాడకు చెందిన సాహితీవేత్త మార్ని జానకిరామ చౌదరి సేకరించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వీటి గురించి ఆయన వివరిస్తున్నారు. తెలుగు భాషా గొప్పతనం గురించి మరోసారి గుర్తు చేస్తున్నారు. తెలుగు భాష ఉన్నతికి మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు జానకిరామ చౌదరి. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భాషా చైతన్యానికి స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మనందరం కూడా వీరంత వరకు ఈ మమ్మీ డాడీ సంస్కృతిని పక్కన పెట్టి మన పిల్లలందరికీ కూడా ఎన్నో మనకి అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంది, పద్యాలు ఉన్నాయి, శతక పద్యాలు, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి నేర్పాల్సినటువంటి బాధ్యత పెద్దలుగా మన మీద ఉంది. వచ్చే తరాన్ని మనం చక్కటి తెలుగు పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈ నాణాలు, పురాతన నాణాలు సేకరించే హాబీ దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఉంది. అంటే మా తాతగారు నాకు చిన్నతనంలో కొన్ని రాగి నాణాలు, వెండి నాణాలు ఇవ్వడం వల్ల వాటిని చూసి నేను కూడా ఇంకా సేకరించాలని చెప్పేసి దాదాపుగా ఒక 2.5 దశాబ్దాలుగా ఈ నాణాల మీద దృష్టి పెట్టి దాదాపుగా 210 దేశాలు కరెన్సీ నోట్లు అయితేనేమి, అలాగే నాణాలు, పురాతన నాణాల విషయానికి వస్తే శాతవాహనులు, ఇక్ష్వాకులు, చోళులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, విజయనగర రాజులు, అలాగే మొఘల్ పరిపాలించినటువంటి అక్బర్, షాజహాన్, ఇటువంటి వీరందరే కాకుండా మన బ్రిటిష్ ఇండియా వేసినటువంటి ఈ దమ్మిడీలు, చిల్లికాణీలు, అర్ధనాలు, అణాలు, కాణీలు, ఇటువంటి అన్నీ కూడా నేను దాదాపుగా వెండి రూపాయలు, వెండి అర్ధ రూపాయలు, వెండి పావలాలు అన్నీ కూడా నేను సేకరించడం జరిగింది. నాకు మన రాష్ట్ర స్థాయి ఈ ఎగ్జిబిషన్లో నాణాల సేకరణలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగే నేను భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నా పేరు నమోదు చేయడం జరిగింది. భారతదేశానికి పట్టుకొమ్మ లాంటి పల్లెలు క్రమంగా మారిపోతున్నాయి. జీవన విధానాన్ని నేర్పించే పల్లెదనం కూడా క్రమంగా కనుమరుగైపోతూ పట్టణీకరణ వైపు అడుగులు వేస్తోంది. కానీ అడవిని నమ్ముకొని జీవించే ఆదివాసీ తెగలు మాత్రం ఇప్పటికీ వాటి మూలాలను వదలట్లేదు. దానికి సాక్ష్యమే ఈ పండుగ. కాళ్లపై కాకుండా కేవలం కర్రలపై నడిచే ఈ వింతైన పండుగ విశేషాలంటూ చూసొద్దాం రండి. పచ్చని అడవి తల్లి ఒడిలో జీవిస్తూ అటవీ సంపదలపై ఆధారపడిన ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రారంభిస్తారు. వారు ఏ పండుగ చేసుకున్నా అందులో వారి సాంప్రదాయం ఉట్టిపడుతుంది. ప్రతి పండుగ ఓ మధుర అనుభూతిని మిగులుస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో నిర్వహిస్తున్న కోడంగ్ పండుగ వీక్షకులను ఆకర్షిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు ఏడాదిలో చాలా సంప్రదాయ పండుగలుంటాయి.
ప్రతి నెలలో ఏదో ఒక పండుగ ఉండే ఉంటుంది. ఇక ఆషాఢ మాసం నుండి శ్రావణ మాసం వరకు ఒక ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో పండుగలను ఘనంగా జరుపుకుంటారు ఆదివాసీలు. ఆగస్టులో అమావాస్య రోజున జామా రామూస్ అనే పండుగను ప్రత్యేకంగా చేసుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా వెదురు బొంగులను తీసుకుని వస్తారు. అడవి నుంచి తెచ్చిన వెదురు బొంగులకు మేకులు కొట్టి తాళ్లతో ముక్కలను కడతారు. వెదురు బొంగులపై కాళ్లు పెట్టి నిలబడేలా తయారు చేస్తారు. ఇక అలా తయారు చేసిన వాటిని కోడంగ్ అని పిలుస్తారు స్థానికులు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 గంటల పాటు కోడంగ్లపై ఎక్కి సరదాగా ఆడుకుంటారు. అలా ఆడుకునే సమయంలో కోడంగ్ల నుంచి కింద పడితే వారిని ముట్టుగా పరిగణిస్తారు. కింద పడిన వ్యక్తిని కోడంగ్లపై పడుకోబెట్టి లాగుతారు. దాంతో సదరు వ్యక్తి ముట్టుపోయినట్టుగా భావిస్తారు. నెల రోజుల తర్వాత అమావాస్య రోజు సాయంత్రం కోడంగ్లకు ప్రత్యేక పూజ చేసి మరుసటి రోజు తెల్లవారుజామున వాటిని పొలిమేర వరకు తీసుకెళ్తారు. అయితే ఈ పండుగ వెనుక రహస్యాలు ఉన్నాయని ఆదివాసులు చెబుతున్నారు. కోడంగ్లపై నడవడం వల్ల వ్యాయామం చేయడమే కాదు, బురదలో నడవకుండా ఉంటామని అంటున్నారు. దీనివల్ల వర్షాకాలంలో వచ్చే కొన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంటామని చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో బురదలు నీటి ఇట్లా నడవడం పోవడం రావడం జరుగుతుంది కాబట్టి కాళ్ళకు కానీ ఎలాంటి అంటువ్యాధులు కానీ ఇతర అంటే రోగాలు కానీ ఏవి రాకుండా ఇది కాపాడుతుంది. అట్లాగే ఈ చిన్న పిల్లలకి వ్యాయామం లాగా ఒక వాళ్ళు అంటే ఆటలు ఆడుకోవడం కానీ నడుచుకోవడం ఎట్లా నడవాలనేది ఒక ప్రాక్టీస్ గుర్రాల స్వారీ లాగా ఎట్లా చేయాలనే దాని గురించి ఇక్కడ ప్రాక్టీస్ అనేది దాగి ఉంది. దీంట్లో ఆరోగ్యం దాగి ఉంది. అట్లాగే వారికి శారీరకంగా మానసికంగా బుద్ధిపరంగా కూడా వాళ్ళ మెంటాలిటీ అనేది అభివృద్ధి అవుతుంది. ఈ వర్షాకాలం సీజన్లో అనారోగ్యాలు రాకుండా ఎలాంటి వ్యాధులు రాకుండా కూడా ఈ చెప్పులకి మనము అంటే బురద పైన నుంచి నడిస్తే మనకు ఆరోగ్యంగా ఉంటుంది అనేది మా పూర్వీకుల నుంచి ఆదివాసులు పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.